చట్టం తీసుకొచ్చి ఎక్కడెక్కడ నకిలీ విత్తనాలు తయారవుతున్నాయో, పురుగు మందుల కంపెనీలు ఉన్నాయో, వాటి సరఫరా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళందరిపైన అని చెప్పినారు. మొత్తం బొక్కలు ఇరగ్గొట్టి మక్కీలు ఇరగ్గొట్టి జైళ్ళల్లో దోల్తా అని చెప్పినారు. అంటే మాటలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారికి వటిగానే నరం లేని నాలుక, మాటలే కదా ఏం పోయింది అని అనుకొని మాట్లాడతారు. ఈరోజు వరకు ఒక్క నకిలీ విత్తనాల కంపెనీనైనా మీరు పట్టుకున్నారా? ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడన్నా వీటిని నియంత్రించినరా? దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవే కాకుండా నూతన వ్యవసాయ విధానము, పంటల ప్రణాళిక, అసలు నిజంగా వీటి గురించి తెలిస్తే నూతన వ్యవసాయ విధానం అంటే ఏంటిది, పంటల ప్రణాళిక అంటే ఏంటిది, ఈ ప్రణాళికను ఎట్లా చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి అవగాహన ఉండాలి అనేటువంటిది తెలిస్తే నిజంగా కూడా ఈ పాటికే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి కొంత ప్రణాళిక జరిగి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించలేకపోవడం తెలంగాణ రైతుల దురదృష్టం. అనేక మాటలు చెప్తారు, మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం తీసుకొచ్చినాము, కాళేశ్వరం ఉన్నది కాబట్టికనే ఇవాళ మొత్తం తెలంగాణలో పంట సాగైతుంది అని బీఆర్ఎస్ పార్టీ. మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కాసేపు మూసీ పేరుతోటి, కాసేపు హైడ్రా పేరుతోటి, కాసేపు ఇంకో కొత్త పేరు పెట్టి కాలమెల్ల తీసుకుంటా 6 గ్యారెంటీల అమలు చేయకుండా తెలంగాణ రైతులను నిండా ముంచటమే తప్ప రైతుల గురించి ఒక్కనాడు కూడా ఆలోచించాల. గతంలో నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం రైతులకు భూసార పరీక్ష చేస్తే ఏ పంటలు వాళ్ళు పెట్టుకోవస్తుందో, ఏ పంటలు వాళ్ళు పెట్టుకోగలుగుతారో వాళ్లకు తెలుస్తుంది అని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 90 కోట్ల రూపాయలు సాయిల్ టెస్ట్ కోసం రిలీజ్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. సాయిల్ టెస్ట్ లేదు, మన్ను లేదు, పైసలు తీసుకున్నారు గంతే. భూసార పరీక్షలు అటకెక్కినాయి. ఆ తర్వాత ఫసల్ బీమా పథకం తీసుకొస్తే తెలంగాణ రైతులకు పంట నష్ట పరిహారం అందుతుంది. నరేంద్ర మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఏడాది తిరగక ముందే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఫసల్ బీమా పథకాన్ని అటకెక్కించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే పని చేసి ఫసల్ బీమా పథకం కాకపోతే మీరు ఇవ్వండి ఏదైనా కొత్త పథకం పెట్టి నష్టపోయినటువంటి రైతులకు అంటే అది ఆనాటి బీఆర్ఎస్కు చేతగాలే, ఈనాటి కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తా తెలంగాణను అని చెప్పినారు గతంలో కేసీఆర్ గారు. ఆ తర్వాత వచ్చి రైతు రాజ్యం చేస్తా తెలంగాణను అని చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నకిలీ విత్తనాలను కనిపెట్టేటటువంటి పరిస్థితిలో కూడా, అరికట్టేటటువంటి పరిస్థితిలో కూడా, ఆ మాఫియాను అరికట్టే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు చేయూతను ఒక పక్క నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తుంటే ఇవాళ ఒక్క పంటకిచ్చి 2 పంటలకు ఎగ్గొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. కొనుగోలు కేంద్రాలలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక హామీ ఇచ్చినారు. వడ్లతో సహా 7 పంటలకు క్వింటాలకు 500 రూపాయల మద్దతు ధరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకిచ్చి వాళ్లను ఆదుకుంటాము అని చెప్పినారు. అధికారంలోకి వచ్చినాక అన్ని హామీలు అటకెక్కి కేవలం సన్నవడ్లకే మేము 500 ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా పూర్తిగా సన్నవడ్లకు కూడా క్వింటాలకు 500 రూపాయలు పూర్తి స్థాయిలో మద్దతు ధర కలిపి ఇవ్వనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కొనుగోలు శక్తి రైతులకు ఎట్లా పెరుగుతుంది? కొనుగోలు కేంద్రాలు లేవు, వానొస్తే ఎండిపోయేటటువంటి పరిస్థితి, వర్షాలకు ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి. భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము
ఎఫ్పిఓలను పెట్టి రైతులకు ఆర్థిక సహకారం చేసి ఒక దిక్కు గోడౌన్లు కట్టిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వడ్ల ఆరబోసుకునేటందుకు మార్కెట్ యార్డులు కూడా లేనటువంటి పరిస్థితి. దాని మీద ఏనాడైనా దృష్టి సారించిందా రేవంత్ రెడ్డి గారు? వారు సమాధానం చెప్పాలి. రైతులు పండించినటువంటి పంటలు డైరెక్ట్గా అంతర్జాతీయంగా ఎక్కడైనా కూడా అమ్ముకునేటట్టు, జాతీయంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనా అమ్ముకునేటట్టు ఈ నామని చెప్పి ఇవాళ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా క్రియేట్ చేసి రైతు ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతు ఉత్పత్తులకు పంటలకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించే ఒక్క స్కీమ్ అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకొచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఇవాళ నుంచి జరగబోతున్నటువంటి 3 రోజుల రైతు విజయోత్సవాల్లో సమాధానం చెప్పాల. ఒక్కటంటే ఒక్కటన్నా ఇవాళ సౌర విద్యుత్ని వాడుకొని కూడా పండించినటువంటి పంటలను ఎండబెట్టి డీహైడ్రేషన్ చేసి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి సబ్సిడీలతోటి రైతులకి ఇవాళ మనకు సోలార్కి సంబంధించినటువంటి డీహైడ్రేటెడ్ స్కీమ్ని కూడా ఒకదాన్ని క్రియేట్ చేసి రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కోళ్ళ పెంపకంలో కావచ్చు, గొర్రెల పెంపకంలో కావచ్చు, చేపల పెంపకంలో కావచ్చు, ఇంకా అనేక రకాల జీవాల పెంపకంలో కూడా 1,00,000 రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నడ్డి విరుస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతామని చెప్పినారు. కనీసం కేంద్రం సహకారం తీసుకొనైనా పెట్టండి. మీకు అది చేత కాదు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట సాగు కూడా కేంద్రం 100% సబ్సిడీ తోటి పామాయిల్ పంట సాగులో రైతులకు కావలసినటువంటి డబ్బును పెట్టుబడి సాయంగా ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ అదనపు సాయాన్ని ఇచ్చి పంట చేతికొచ్చేంత వరకు కూడా రైతుల వెన్నుదన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా అటు రైతు భరోసా ఎగ్గొట్టి, ఇటు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, అటు పంటల బీమా